హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో మనం రీజనింగ్ నుంచి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ అయినటువంటి లాజికల్ రీజనింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ సిలాయిజమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లాజికల్ రీజనింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో దీన్ని మనం తెలుగులో త్రిపాద తార్కికవాదం అని అంటాం. త్రిపాద తార్కికవాదం. సో చాలామంది స్టూడెంట్స్కి తెలిసింది ఏంటంటే సిలాయిజమ్స్ టాపిక్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా రీజనింగ్ అనేది ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మనకి 1 నుంచి 2 మార్క్స్ ఈ లాజికల్ రీజనింగ్ నుంచి వస్తాయి. అంటే సిలాయిజమ్స్ నుంచి రావడం జరుగుతుంది ఖచ్చితంగా. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే రీజనింగ్ని చేయగలుగుతారు, అంటే వర్బల్ చేస్తారు, నాన్ వర్బల్ చేస్తారు, బట్ లాజికల్ రీజనింగ్లో స్కోర్ చేయలేకపోతారు. ఓకేనా? ఎందుకంటే అది కొంచెం లాజికల్గా ఆలోచించాల్సి ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. బట్ ఈ సెషన్లో మనం లాజికల్ రీజనింగ్లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేది వెల్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి గవర్నమెంట్ జాబ్లో. ఆ ఒక్క మార్క్ మనం సిలాయిజమ్స్లో కానీ అంటే లాజికల్ రీజనింగ్లో కానీ స్కోర్ చేస్తే చాలామంది కంటే ముందు ఉంటాం. ఓకేనా? ఈ సెషన్లో మనం అసలు లాజికల్ రీజనింగ్ని ఏ విధంగా ఆలోచించాలి, తీర్మానాలను ఏ విధంగా తీసుకోవాలి, ప్రకటనలు ఏ విధంగా ఆలోచించాలి అనేది వెల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూస్తే క్రింద ఇచ్చిన ప్రశ్నలలో 2 ప్రకటనలు మరియు వాటికి సంబంధించిన 2 తీర్మానాలు ఇవ్వడం జరిగింది. సాధారణంగా తెలిసిన వాస్తవాల ద్వారా ఇచ్చిన ప్రకటనను సరైన తీర్మానాలు మరియు లాజికల్గా అనుసరించి తీర్మానాలను గుర్తించండి. ఓకేనా? సో సింపుల్గా ఏంటంటే మనకి ప్రకటనలు ఇస్తాడండి, ప్రకటనలు ఇచ్చి తీర్మానాలు అడుగుతాడు, అంటే స్టేట్మెంట్ ఇచ్చి కన్క్లూజన్స్ అడుగుతాడు. ఓకేనా? సో ప్రకటనలు ఏమని ఇవ్వచ్చు, అతని ఇష్టం. ప్రకటనలు ఇచ్చి తీర్మానాలు అడుగుతాడు, ప్రకటనలు ఇచ్చి తీర్మానాలు. దీన్ని ఏ విధంగా ఆలోచించాలంటే నువ్వు లాజికల్ రీజనింగ్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ కానీ మనం ఆలోచించే విధానం కానీ ఏ విధంగా ఉండాలంటే లైక్ జడ్జ్లా ఉండాలి. ఒక జడ్జ్ ఏ విధంగా ఆలోచిస్తాడో మనం అదే విధంగా ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ జడ్జ్ ఎలా ఉంటుంది, అతని దగ్గరికి కొన్ని ప్రకటనలు వస్తాయి, కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే తీర్పు ఇవ్వడం జరుగుతుంది కదా. ఇక్కడ కూడా మనకి ఫైనల్ ఏంటంటే ప్రకటన అనేది ఫైనల్, అంటే స్టేట్మెంట్ అనేది ఫైనల్. స్టేట్మెంట్లో ఏదైతే ఇస్తాడో దాని ప్రకారంగా మాత్రమే ఆలోచించాలి, దాన్ని దాటి వెళ్ళకూడదు నువ్వు ఎప్పుడు కూడా. ఓకేనా? ప్రకటనలో ఏవైతే ఇస్తాడో, ప్రకటనలో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడో నెగిటివ్ ఇచ్చాడో చూడాలి. పాజిటివ్ ఇస్తే పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్ ఇస్తే నెగిటివ్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా మనకి ఓకేనా, ఇక్కడ ఫైనల్గా మనకి స్టేట్మెంటే ఫైనల్. ఓకేనా? స్టేట్మెంట్ ఏదైతే చెప్తుందో నువ్వు దాని గురించే మాట్లాడాలి. ఓకేనా? ప్రకటన ఏ విధంగా చెప్తుందో దాని గురించి మాత్రమే ఆలోచించాల్సి ఉంటుంది. ఓకేనా? స్టేట్మెంట్ని దాటి బయటికి వెళ్ళకూడదు. ఓకేనా? మనకి బేసిక్గా మనకి 2 to 3 కన్క్లూజన్స్ ఇస్తాడు. 2 ఇచ్చినప్పుడు ఒకవేళ 1 కరెక్ట్ అయితే ఏ అని చూసి చేసుకుందాం, 2 కరెక్ట్ అయితే బి అని, లేదా 1 లేదా 2 అంటే 1 అవ్వచ్చు లేదా 2ది అవ్వచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 1 లేదా 2 అనుసరించాలంటే, అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే either or కండిషన్ అంటాం. ఓకేనా? ఇంగ్లీష్లో either 1 or 2, ఇంగ్లీష్లో either 1 or 2. నెక్స్ట్ డి, ఒకవేళ 1 మరియు 2. ఓకేనా? ఇక్కడ మరియు 1 లేదా 2 అనుసరించదన్నమాట. నెక్స్ట్ ఈ అనేది ఒకవేళ 1 మరియు 2ని అనుసరించును, అంటే 2 అనుసరించినప్పుడు. ఇక్కడ 2 అనుసరించకపోతే డి, 2 కరెక్ట్ అయితే ఈ. ఒకవేళ 1 లేదా 2 కరెక్ట్ అయితే సి అనే ఆప్షన్ చూస్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ సి ఆప్షన్కి అండ్ ఈ ఆప్షన్కి డిఫరెంట్ ఏంటంటే, ఈలో అంటే 2 కరెక్ట్ అయినప్పుడు, అంటే సపోజ్ సింపుల్ నాన్న, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఫస్ట్ది కరెక్ట్ అయింది, సెకండ్ది కరెక్ట్ అయింది అనుకో, అప్పుడు ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటాం, అంటే 1 కంక్లూజన్ 2 కన్క్లూజన్. ఒక సి అంటే ఏంటంటే ఆ 2 కరెక్ట్ కాదు, 1 కరెక్ట్ అవ్వచ్చు లేదా 2ది కరెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? అది ఏ విధంగా ఉంటుందని మనం క్వశ్చన్లోకి వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో లాజికల్ రీజనింగ్లో ఏదైనా సరే ముందు క్వశ్చన్లోకి వెళ్ళకుండా దాని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు లాజికల్ రీజనింగ్లో కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇప్పుడు మనం సిలాయిజమ్స్ చేస్తున్నాం కదా, యాక్చువల్లీ సిలాయిజమ్స్లో ఏముంటాయి మరి? ఓకేనా? సిలాయిజమ్స్లో ఏమేమి ఉంటాయని చూద్దాం. సిలాయిజమ్స్లో కొన్ని రిలేషన్స్ ఉంటాయి. ఓకేనా? మీరు గమనిస్తే మనకు అన్ని అని ఉంటుంది, అంటే అన్ని పక్షులు మామూలుగా అట్లా అనుకుంటా, అన్ని లేదా కొన్ని, అన్ని లేదా కొన్ని, లేదా ఏది కాదు అని ఉంటాయి. ఏది కాదు.
ఈ 3 ఏంటి అంటే నాన్న 3 రిలేషన్స్. సో ఇంగ్లీష్లో ఆల్ అనొచ్చు. సో ఇక్కడ ఈ సమ్ అంటాం, ఓకేనా. ఇక్కడ నో అండ్ నాట్ అంటాం, నో అండ్ నాట్, ఓకేనా. ఈ 3 రిలేషన్స్ మీద మనకు సిలాయిజమ్స్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎస్, అన్నీ అంటే మనకి పాజిటివ్, అన్నీ అంటే పాజిటివ్ అన్నమాట. సో దీన్ని మనం ఒక పాజిటివ్ రిలేషన్గా చూస్తాం. అన్నీ అంటే ఒక పాజిటివ్ రిలేషన్గా చూస్తాం. కొన్ని అంటే కూడా మనకి పాజిటివే, కొన్ని అంటే కూడా మనం పాజిటివ్ స్టేట్మెంట్గా చూస్తాం, కొన్ని అంటే కూడా పాజిటివ్. సో నో అండ్ నాట్, నో అండ్ నాట్ అంటే ఏంటంటే నెగిటివ్, నో అండ్ నాట్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్గా చూస్తాం. సో మనకు సిలాయిజమ్స్లో ఉండే 3 రిలేషన్స్, అన్ని, ఆల్, కొన్ని, సమ్. ఏది కాదు నో అండ్ నాట్. ఆల్ అండ్ సమ్ అనేవి ఏంటంటే పాజిటివ్ రిలేషన్స్, నో అండ్ నాట్ ఏంటంటే నెగిటివ్ రిలేషన్స్, ఓకేనా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సమ్ అనేది మనకి ఈక్వల్ రిలేషన్ అవుతుంది, సమ్ అనేది మనకి ఈక్వల్ రిలేషన్ కూడా అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ రిలేషన్, సమ్ అనేది మనకి ఈక్వల్ రిలేషన్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మరి ఆల్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, సమ్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, నో అండ్ నాట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచించాలి అనేది తెలిస్తే మనం సిలాయిజమ్స్ని చాలా ఈజీగా చేయొచ్చు, చాలా ఈజీ వేలో చేయొచ్చు. మనకు కొన్ని ప్రకటనలు ఇచ్చి తీర్మానాల గురించి మాట్లాడతాడు, ఓకే. ప్రకటన ఏమని ఇచ్చాడంటే అన్ని ఏలు బీలు అన్నాడు అనుకో, అన్ని ఏలు బీలు, సింపుల్గా అన్ని ఏలు బీలు, ఓకే. ఈ విధంగా ఒక ప్రకటన ఇచ్చినప్పుడు మరి తీర్మానాలలో ఏదేది కరెక్ట్ అవుతుంది, ఏదేది రాంగ్ అవుతుందో చూద్దాం. అన్ని ఏలు బీలు. సో సిలాయిజమ్స్ని మనం ఏ విధంగా చేస్తామంటే బై యూజింగ్ సర్కిల్స్ ఆర్ వెన్ డయాగ్రామ్స్, ఓకేనా. ఇప్పుడు నేను ఏ విధంగా రాస్తానంటే అన్ని ఏలు బీలు అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఆల్ ఏస్ ఆర్ బి, ఆల్ ఏస్ ఆర్ బి అంటే అన్ని ఏలు ఎవరి లోపల ఉన్నాయి, బి లోపల ఉన్నాయి. ఈ విధంగా డయాగ్రామ్ ఇస్తాం, అన్ని ఏలు బి లోపల ఉంటాయి అనమాట. అంటే ఏలో ఏ స్థానంలో బి స్థానంలో ఏమైనా ఉండొచ్చు. సమ్ టైమ్స్ అన్ని జీబులు కార్లు అంటాడు, అంటే అన్ని జీబులు ఎవరి లోపల ఉండాలి, కార్ లోపల ఉండాలి. సో ఇప్పుడు సింపుల్గా మీకు అర్థం కావాలి కాబట్టి అన్ని ఏలు బీలు అని తీసుకున్నాను. అంటే ఇక్కడ అన్ని ఏలు ఎవరి లోపల ఉన్నాయి, బి లోపల ఉన్నాయి, రైట్. ఇప్పుడు తీర్మానాలలో ఏది కరెక్ట్ అవుతుంది, ఏది రాంగ్ అవుతుందో మనకు తెలియాలి, ఓకే. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నారు కదా తీర్మానాలు, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ది ఇలా ఇచ్చాడు అనుకో, ఏమని ఇస్తాడంటే అన్ని ఏలు బీలు కరెక్టా కాదా అంటాడు, ఓకేనా. అన్ని ఏలు బీలు కరెక్టా కాదా అంటాడు. మనం ఎలా ఆలోచించాలంటే సరే ప్రకటన ఇచ్చింది, స్టేట్మెంట్ ఇచ్చిండు, అన్ని ఏలు బీలు అని రాసుకున్నావు, గుడ్. తీర్మానం దగ్గరకు వచ్చినావు అంటే కన్క్లూజన్ దగ్గరకు వచ్చినావు, అన్ని ఏలు బీలు అని కనిపిస్తుంది. మరి కరెక్టా రాంగా అంటే ఇక్కడ స్టేట్మెంట్ ద్వారా వచ్చినటువంటి అంటే ప్రకటన ద్వారా వచ్చినటువంటి డయాగ్రామ్ దగ్గరికి వెళ్తావు, ఓకే. ఇప్పుడు ఈ తీర్మానం అన్ని ఏలు బీలు అంటే అన్ని ఏలు బీ లోపల ఉన్నాయా లేదా చూడాలి. అన్ని ఏలు బీ లోపల ఉన్నాయా, ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, రైట్ అవుతుంది, ఓకేనా, రైట్. ఫస్ట్ నెక్స్ట్ అన్ని బీలు ఏలు, అన్ని బీలు ఏలు అంటాడు. ఓహో అన్ని బీలు ఏలు కరెక్టా రాంగా అంటే మళ్ళీ డయాగ్రామ్ దగ్గరకు వస్తావు, అన్ని బీలు ఏ లోపల ఉన్నాయా, ఉన్నాయా, అన్ని బీలు ఏమైనా ఏ లోపల ఉన్నాయా, లేవు కదా. సో ఏమవుతుంది, రాంగ్ అవుతుంది, సింపుల్, ఓకే. నెక్స్ట్ కొన్ని ఏలు బీలు, కొన్ని ఏలు బీలు కరెక్టా రాంగా అంటే ఇప్పుడు చూడండి అన్ని ఏలు ఎవరి లోపల ఉన్నాయి, బీ లోపల ఉన్నాయి, అన్ని ఏలు ఎవరి లోపల ఉన్నాయి, బీ లోపల ఉన్నాయి. అన్ని ఏలు బీ లోపల ఉన్నప్పుడు కొన్ని ఏలు కూడా బీ లోపల ఉన్నట్టే కదా, ఎస్ ఉన్నట్టే కదా కొన్ని ఏలు కూడా, ఎస్. సో కొన్ని ఏలు బీలు అనేది కూడా కరెక్ట్ అవుతుంది, ఓకే, నో ఇష్యూస్. నెక్స్ట్ ఇక్కడ మరి ఇంకో కన్క్లూజన్, కొన్ని బీలు ఏలు అన్నాడు అనుకో, కొన్ని బీలు ఏలు. సార్ బి బయట ఉంది, ఏ లోపల ఉందంటే మరి కరెక్ట్ అవుతుంది అంటే నేను ఇక్కడ మీకు సమ్ అనేది ఏమని చెప్పాను, ఓకేనా. సమ్ అనేది ఏంటి, ఈక్వల్ రిలేషన్. సమ్ అనేది ఈక్వల్ రిలేషన్. ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ ఉందనుకోండి, వాటి ప్లేసెస్ చేంజ్ అయినా కానీ మనకి కరెక్ట్ అవుతుంది, క్లియర్. ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ కరెక్ట్ అవుతే వాటి యొక్క ప్లేసెస్ అనేవి చేంజ్ అయినా కానీ కరెక్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు సింపుల్గా చూడండి అన్న, ఇక్కడ ఆల్ ఉంది, అన్నీ ఉంది కదా, అన్ని ఏలు బీలు కరెక్ట్ అయింది, అన్ని ఏలు బీలు కరెక్ట్ అయింది. ఇక్కడ ఏ అండ్ బి పొజిషన్ చేంజ్ చేసినాం కింద, అప్పుడు ఏమైంది, రాంగ్ అయింది. ఇక్కడ చూడండి కొన్ని ఏలు బీలు కరెక్ట్, కొన్ని ఏలు బీలు కరెక్ట్ కదా.
ఈ ఏ స్థానం బి స్థానం చేంజ్ అయినా కానీ అది కూడా ఏమవుతుంది కరెక్ట్ అవుతుంది. అంటే ఒక్కసారి ఇద్దరికి సమ్ రిలేషన్ ఉందంటే వాటి యొక్క ప్లేసెస్ అనేవి చేంజ్ అయినా కూడా కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే సమ్ అనేది ఈక్వల్ రిలేషన్. ఒక ఇద్దరికి సమ్ రిలేషన్ ఉంటే వాటి ప్లేసెస్ చేంజ్ అయినా కానీ ఈక్వల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్, కొన్ని ఏలు బీలు కావు. కొన్ని ఏలు బీలు కావు అంటాడు. కొన్ని ఏలు బీ కావు అంటే ఇక్కడ చూడండి, కావు. ఓకేనా, అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బి. ఇంగ్లీష్ చెప్పారంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బి. ఎప్పుడైతే నీకు కన్క్లూజన్లో నెగిటివ్ వస్తుందో, ఓకే, ఎప్పుడైతే నీకు కన్క్లూజన్లో నెగిటివ్ వస్తుందో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఒక చెప్పుకోలేని ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? పేరెంట్స్ దగ్గరికి వెళ్తాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీర్మానాలలో నీకు ఎక్కడైనా నెగిటివ్ వస్తే, ఇప్పుడు ఏమైంది నానిది? కొన్ని ఏలు బీలు కావు. ఓకే, కొన్ని ఏలు బీలు కావు. ఇదేంటి? ఒక నెగిటివ్ మాట్లాడుతున్నాడు. అంటే వీడు ఈ విధంగా నెగిటివ్ మాట్లాడాడు అనుకో తీర్మానంలో, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ మాట్లాడిండా? అన్ని ఏలు బీలు అంటే అన్ని అంటే ఏంటి? పాజిటివే కదా. అన్ని అంటే పాజిటివ్ కదా. సో స్టేట్మెంట్లో ఎలాంటి నెగిటివ్ మాట్లాడలే కదా. స్టేట్మెంటే మనకు ఫైనల్, అంటే ప్రకటనే ఫైనల్. తీర్మానాల్లో నెగిటివ్ మాట్లాడాడనుకో స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళు. స్టేట్మెంట్లో అంటే ప్రకటనలో ఏమైనా నెగిటివ్ మాట్లాడాడో చూడు, ఏమైనా నెగిటివ్ ఉందా? లేదు. సో రాంగ్ అంతే. ఓకేనా. స్టేట్మెంట్లో ఏదైతే చెప్తాడో మనకు అదే కావాలి, మిగతా విషయాలు మనకు అనవసరం. ఓకే, రాంగ్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఏలు బీలు కావన్నాడు కదా. కొన్ని ఏలు బీలు కావంటే అన్ని ఏలు బీలో పట్టినవి ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయా? లేవు కదా. సో అలా కూడా మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ నాన్న, కొన్ని బీలు ఏలు కావు. కొన్ని బీలు ఏలు కావు. ఓహో, మీకు ఏమనిపిస్తుంది అంటే, సరే ఇందాక అన్ని ఏలు బీలో పట్టి ఉన్నాయి కాబట్టి కొన్ని ఏలు బీలు కావంటే రాంగ్ చేసిన, మరి ఇక్కడ అన్ని బీలు ఏ లోపల లేవు కదా, కొన్ని బీలు బయట ఉంటాయి కదా, సో దీన్ని రైట్ చేస్తా అంటాం. ఓకేనా. నేనేమంటున్నా అంటే నీ ఆలోచన ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ స్టేట్మెంట్ ఏం మాట్లాడుతుందో దాని ఆధారంగా ఆలోచించాలి. ఇది బాగా గుర్తుండాలి. లాజికల్ రీజనింగ్లో బెస్ట్ లాజిక్ ఏంటంటే, కన్క్లూజన్లో నెగిటివ్ మాట్లాడితే స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. అగైన్ మనం స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ మాట్లాడినా చూడాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ మాట్లాడలేదు కదా. సో ఇదేమవుతుంది? రాంగ్ అవుతుంది. నీ మంచి మనసు కనిపిస్తుంది, మన మంచోళ్ళం కాబట్టి అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుంది? అన్ని బీలు ఏ లోపల లేవు కదా సార్, కొన్ని బీలు బయట ఉంటాయి కదా, నీకు కరెక్ట్ చేస్తా అంటాం. నేనేమంటానంటే నువ్వు ఆలోచించింది కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ మాట్లాడిందే కరెక్ట్. ఇక్కడ జడ్జ్ అయితే మనం ఎలా బిహేవ్ చేస్తాం? జడ్జ్లే కదా. జడ్జ్ అయితే తన పర్సనల్ డిసిషన్ తీసుకోడు కదా, తన దగ్గరకు వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇస్తారు. ఇక్కడ కూడా అంతే, మన పర్సనల్గా థింక్ చేసింది ఏది కరెక్ట్ కాదు. అందుకే చాలామంది విద్యార్థులు లాజికల్ రీజనింగ్ చేయలేకపోతారు, మార్క్స్ కోల్పోతూ ఉంటారు, భయపడతూ ఉంటారు. ఓకేనా. సింపుల్, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చూసుకుంటే అయిపోతుంది. ఓకేనా. ఇందులో ఏం నేర్చుకున్నావు నాన్న నువ్వు? ఇప్పుడు సమ్ అనేది ఈక్వల్ రిలేషన్ అని నేర్చుకున్నావు. ఎక్కడన్నా తీర్మానాలలో నెగటివ్ ఇస్తే స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలని నేర్చుకున్నావు. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా అని చూడాలి. నెగిటివ్ లేకపోతే కథం, అయిపోయినట్టు. ఓకేనా. ఇంకో సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు అన్ని ఏలు బీలు అన్నాడు కదా. ఓకేనా. ఇప్పుడు సింపుల్గా మనకు అర్థం కావాలంటే, ఏ ఎక్కడుంది? లోపల ఉంది. బి ఎక్కడ ఉంది? బయట ఉంది. ఓకేనా, బయట ఉంది. లోపల నుంచి బయటికి చూసినప్పుడు, ఓకేనా, లోపల నుంచి బయటికి అంటే ఈ ఏ నుంచి బికి చూసినప్పుడు, లోపల నుంచి బయటికి చూసినప్పుడు మనకు అన్ని అనే రిలేషన్ కరెక్ట్ అవుతుంది, కొన్ని అనే రిలేషన్ కరెక్ట్ అవుతుంది. అంటే ఆల్ కరెక్ట్ అవుతుంది, సమ్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి అన్న, అన్ని ఏలు బీలు అన్న రైట్ అయిందా రాంగ్ అయిందా? రైటే. కొన్ని ఏలు బీలు అన్న రైట్ అయిందా రాంగ్ అయిందా? రైట్ అయింది కదా. ఎస్. ఇప్పుడు మరి బయట నుంచి లోపల వైపుకి చూస్తే, అంటే బి నుంచి ఏకి చూస్తే మనకు ఓన్లీ కొన్ని మాత్రమే కరెక్ట్ అవుతాయి. అంటే సమ్ రిలేషన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. అంటే ఎస్, ఇక్కడ చూడండి, కొన్ని బీలు ఏలు మాత్రమే కరెక్ట్ అయింది, అన్ని ఏలు బీలు కరెక్ట్ అవు. సో ఆల్ రిలేషన్ వచ్చినప్పుడు లోపల నుంచి బయట వైపుకు చూస్తే ఆల్ కరెక్ట్ అవుతుంది, సమ్ కరెక్ట్ అవుతుంది. అదే బయట నుంచి లోపల వైపు చూస్తే సమ్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, అంటే కొన్ని మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్, ఇప్పుడు ఆల్ జీప్స్ ఆర్ కార్ అని వచ్చింది అనుకోండి. ఆల్ జీప్స్ ఆర్ కార్స్, అన్ని జీపులు కార్లు.
ఓకేనా, అన్ని జీపులు కార్లు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ జీప్ ఎక్కడ ఉంది, లోపల ఉంది. కార్ ఎక్కడ ఉంది, బయట ఉంది కదా. సో లోపల నుంచి బయట వైపు చూస్తే, ఇప్పుడు చూడండి, లోపల నుంచి బయటకు వైపు చూస్తే అన్ని జీపులు కార్లు ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లోపల నుంచి బయటకు చూస్తే కొన్ని జీపులు కార్లు ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది కదా. ఎస్. సో బయట నుంచి లోపల వైపు చూస్తే మరి ఏమవుతుంది, ఓన్లీ కొన్ని కార్లు జీపులు కరెక్ట్ అవుతుంది. ఓన్లీ కొన్ని కార్లు జీపులు మాత్రమే కరెక్ట్ అవుతుంది. అన్ని కార్లు జీపులు అనేది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా, సో ఇది ఆల్కి సంబంధించినటువంటి వెల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నా సమ్ చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ సమ్ రిలేషన్. సో సమ్ రిలేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఓకే, సమ్ అంటే మనం కొన్ని అని చెప్తాం. ఓకేనా. ఇది వెరీ ఇంపార్టెంట్. సమ్ అనేది మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే తెలుగులో కొన్ని అని అంటాం, తెలుగులో కొన్ని అని అంటాం. అంటే ప్రకటనలలో ఈ విధంగా ఇచ్చాడు అనుకో, ప్రకటన అంటే స్టేట్మెంట్లో ఈ విధంగా ఇచ్చాడు అనుకో, కొన్ని ఏలు బీలు. ఓకేనా, కొన్ని ఏలు బీలు అని ఇచ్చాడు అనుకో, ప్రకటనలో కొన్ని ఏలు బీలు అని ఇచ్చాడు. ఓహో, కొన్ని ఏలు బీలు కాబట్టి ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏమవుతుంది, బి అవుతుంది. ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ బి అవుతుంది, అంతే. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు తీర్మానాలలో ఏది కరెక్ట్ అవుతుంది, తీర్మానాలు. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, అన్ని ఏలు బీలు, అన్ని ఏలు బీలు. అన్ని ఏలు బీలు అంటే కరెక్ట్ అవుతుందా, మరి అన్ని ఏలు బీలో పట్టు ఉన్నాయా, లేవు కదా. అన్ని ఏలు బీలో పట్టలేదు కాబట్టి రాంగ్. నెక్స్ట్ అన్ని బీలు ఏలు. ఓకేనా, అన్ని బీలు ఏలు. సో అన్ని బీలు ఏలో పట్టు ఉన్నాయా, లేవు కదా. మీకు అర్థమవుతుంది కదా, అన్ని బీలు ఏలో పట్టు ఉన్నాయా, లేవు. సో ఇది కూడా ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్. ఓకేనా, కొన్ని ఏలు బీలు, కొన్ని ఏలు బీలు అంటే కొన్ని ఏలు బీలు కరెక్ట్ అవ్వాలంటే, ఓకేనా, కొన్ని ఏలు బీలు అవ్వాలంటే, అంటే సమ్ ఏసార్ బి కరెక్ట్ అవ్వాలంటే మీరు బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ కరెక్ట్ అవ్వాలంటే, ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ కరెక్ట్ అవ్వాలంటే ఆ రెండు సర్కిల్స్ కూడా సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయి ఉండాలి. ఆ రెండు సర్కిల్స్ కూడా ఎంతో కొంత క్రాస్ అయి ఉండాలి. అంటే సింపుల్గా ఇక్కడ తీర్మానం ఏముంది, కొన్ని ఏలు బీలు అంటున్నాడు. తీర్మానం ఏముంది, కొన్ని ఏలు బీలు అంటున్నాడు. ఓహో, కొన్ని ఏలు బీలు అవ్వాలంటే ఏ సర్కిల్ బి సర్కిల్ సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయి ఉండాలి. మరి ఇక్కడ ఏ సర్కిల్ బి సర్కిల్ సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయి ఉన్నాయా, ఉన్నాయి కదా. సో ఇదేమవుతుంది, రైట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, కొన్ని బీలు ఏలు, కొన్ని బీలు ఏలు అంటున్నాడు. సమ్ బీ సార్ ఏ. ఎవరికైనా సరే ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ కరెక్ట్ అవ్వాలంటే ఆ రెండు సర్కిల్స్ సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు కొన్ని బీలు ఏలు, ఓకే, ఓహో, కొన్ని బీలు ఏలు కరెక్ట్ అవ్వాలంటే బి సర్కిల్ ఏ సర్కిల్ సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయి ఉండాలి. ఇక్కడికి వస్తావు, మరి బి సర్కిల్ ఏ సర్కిల్ సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయినాయా, క్రాస్ అయినాయి కదా, రైట్. నేను చెప్పిన కదా ఇందాక, సమ్ అనేది కొన్ని అనేది ఈక్వల్ రిలేషన్ అవుతుంది. చూడండి, వాటి యొక్క ప్లేసెస్ చేంజ్ అయినా కానీ కరెక్ట్ అవుతుంది. ఓకే, గుడ్. సో నెక్స్ట్ చూస్తే కొన్ని ఏలు బీలు కావు, కొన్ని ఏలు బీలు కావు అంటాడు. ఇది మీరు ఏమనుకుంటారు అనుకోండి, మనసులో అయితే అనుకోండి. ఓకేనా. మీరు ఏమనుకుంటారంటే నాకు తెలిసి అర్థమైంది, రైట్ అనుకుంటారు. ఓకేనా. ఎందుకు అంటే ఏ సర్కిల్ ఇది, బి సర్కిల్ ఇది, ఈ సమ్ ఆఫ్ ది పార్ట్ ఏ అండ్ బికి సంబంధం ఉంది. సో ఈ కొంత పార్ట్ బి కాదనుకుంటావు, అంతే కదా. ఈ కొంత పార్ట్ ఏ కాదనుకుంటావు. నేనేమంటానంటే నువ్వు అనుకున్నది ఆన్సర్ కాదు, మనం అనుకున్నది ఆన్సర్ కాదు. సింపుల్. ఇందాక ఏం చెప్పినానా, తీర్మానాలలో నెగిటివ్ కనిపిస్తే, కన్క్లూజన్స్లో నెగిటివ్ కనిపిస్తే ఎక్కడికి వెళ్ళాలి, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా. నీకు ఏమనిపించింది, కొన్ని ఏలు బీలు కావంటే ఓహో ఇది నెగిటివ్ కదా, ఇది నెగిటివ్గా మాట్లాడుతుంది కదా. ఇది నెగిటివ్గా మాట్లాడితే ఎక్కడికి వెళ్ళాలి, ప్రకటన దగ్గరికి వెళ్ళాలి. ప్రకటనలో ఏమైనా నెగిటివ్ ఉందా, ప్రకటనలో నెగిటివ్ ఉందా, లేదు. సో ఏమవుతుంది, రాంగ్ అనిస్తుంది. సరే ఇవి అవ్వకపోవచ్చు కదా అంటే అది నీకెందుకు, ప్రకటనలో చెప్పింది నువ్వు చేయాలి అంతే. స్టేట్మెంట్లో ఏదైతే చెప్తాడో అదే మన పని. ఓకేనా, రైట్. కొన్ని బీలు ఏలు కావు, కొన్ని బీలు ఏలు కావు అన్నాడు. ఇదేంటి, పాజిటివా నెగిటివా, నెగిటివ్ కదా. నెగిటివ్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తావు నాన్న, నెగిటివ్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తావు, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తావు. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా, లేదు. సో ఏం చేస్తావు, రాంగ్ అంతే. ఓకేనా, రాంగ్. గుడ్.
అంతే. సో ఇది సమ్ రిలేషన్ అన్నమాట. ఇది సమ్ రిలేషన్కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ నేర్చుకున్న మళ్ళీ సమ్ అనేది ఈక్వల్ రిలేషన్ అవుతుంది. మళ్ళీ ఏమైనా నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వస్తే ఏం చేయాలి, వాటిని నెగిటివ్ వస్తే స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, స్టేట్మెంట్లో ఎలాంటి నెగిటివ్ లేకపోతే దాన్ని రాంగ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఆల్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, సమ్ అయిపోయింది, కొన్ని అయిపోయింది. ఈ సమ్లో మీకు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది అంటే లాజికల్ రీజనింగ్లో పర్ఫెక్ట్ ఉన్నా సరే చాలామంది మార్క్ ఇక్కడ ఖచ్చితంగా కోల్పోతారు. అదేంటంటే చూద్దాం ఒకసారి, చూడండి. ఓకేనా. ఒకటి పెంచాను, ఒక స్టేట్మెంట్ ఎక్కువ చేశాను, ఎందుకంటే మన మార్క్ అనేది ఖచ్చితంగా కోల్పోకూడదు. ఓకేనా. ఇప్పుడు చూడాను, కొన్ని ఏలు బీలు, కొన్ని బీలు సీలు కదా. ఓకే, ఇక్కడ రాస్తున్నా, ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ బి, బిలో సమ్ ఆఫ్ ది పార్ట్ సి, రైట్. ఇప్పుడు ఇక్కడ తీర్మానాలు ఇచ్చాడు. తీర్మానాల్లో ఏమని ఇస్తారంటే, మీకు ఇక్కడ కొన్ని ఏలు బీలు, ఇప్పుడు మామూలుగా నేను చెప్తున్నాను, మీరు మనసులో అంటే ఆన్సర్ అనుకోండి. కొన్ని ఏలు బీలు అని అడిగాను ఇప్పుడు నేను మిమ్మల్ని. కొన్ని ఏలు బీలు అంటే మీరు ఎలా ఆలోచించాలి, ఓహో కొన్ని ఏలు బీలు అవ్వాలంటే ఏ సర్కిల్ బి సర్కిల్ క్రాస్ అయి ఉండాలి. క్రాస్ అయినాయా? ఎస్. సో కరెక్ట్. సో కొన్ని బీలు కూడా మేలు అవుతాయి, నో ఇష్యూస్. కొన్ని బీలు సీలు అవుతాయా? అవుతాయి. ఎందుకు? బి సర్కిల్ సి సర్కిల్ క్రాస్ అయి ఉంది కాబట్టి. కొన్ని సీలు బీలు అవుతాయా? అవుతాయి. ఎందుకు? సి సర్కిల్ బి సర్కిల్ సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయి ఉంది కాబట్టి. ఇక్కడ ఆల్ రిలేషన్ ఏమన్నా కరెక్ట్ అవుతుందా? ఆల్ రిలేషన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు? ఏ సర్కిల్ కూడా ఏ సర్కిల్ లోపల లేదు కాబట్టి. ఓకేనా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అతను ఏమడుగుతారంటే ఎగ్జామినర్, కొన్ని ఏలు సీల్ అన్నాడు అనుకోండి, కొన్ని ఏలు సీల్ అంటాడు. మీరు ఏం చేస్తారు, ఓహో కొన్ని ఏలు సీలా అంటే కొన్ని ఏలు సీల్ అవ్వాలంటే ఏ సర్కిల్ సి సర్కిల్ క్రాస్ అయి ఉండాలనుకుంటాం. ఓకేనా. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. ఏ సర్కిల్ సి సర్కిల్ క్రాస్ అయినాయా? లేవు కదా. సార్ బి సర్కిల్తో టచ్లో ఉన్నాయంటే ఉన్నాయి, బట్ ఏకి సికి మధ్య టచ్ అయి ఉందా? లేదు. ఏకి సికి మధ్య క్రాస్ అయి ఉందా? లేదు. సో ఇదేమవుతుంది, రాంగ్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది, ఏ కామా సి కాదు. ఓకేనా. ఏ కామా సి కాదు అంటే ఇంగ్లీష్లో అయితే ఇంకా చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సమ్ ఏసార్సి, ఇక్కడ నో ఏఈసి. ఓకేనా. ఇప్పుడు ఏంటి, ఏ కామా సి కాదు అంటే నో ఈజ్ సి. మీకు అనిపిస్తుంది అంటే ఎక్కడికి వస్తారు, ఒక ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, ఈ రెండు సర్కిల్స్ కలవలేదు కదా. ఈ రెండు సర్కిల్స్ కలవలేదని, ఈ రెండు సర్కిల్స్ కలవలేదు కాబట్టి వీటి మధ్య రిలేషన్షిప్ లేదనుకుంటాం. అక్కడే మనకు మార్క్ పోతుంది. ఆ రెండు సర్కిల్స్ కలవలేదు, ఓకే, వాటి మధ్య రిలేషన్షిప్ లేదని ఇక మన స్టేట్మెంట్లో చెప్పిండా? చెప్పలే కదా, మనకు స్టేట్మెంటే ఫైనల్. సో అలా కాకుండా కానీ మీకు ఇంకోటి చెప్పాను ఏంటి, తీర్మానాలలో అంటే కన్క్లూజన్స్లలో నెగిటివ్ కనబడితే, నెగిటివ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను. సో ఇక్కడ నీకు నెగిటివ్ వచ్చింది కదా. ఓకేనా. నెగిటివ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా? లేదు. సో ఇది కూడా ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండు తీర్మానాలు తప్పు అనే ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఓకేనా. ఈ రెండు తీర్మానాలు తప్పు అనే ఆప్షన్ చూస్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, మార్క్ వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే నేను సింపుల్గా మనకు అర్థం, మన భాషలో చెప్పాలంటే ఇక్కడ ఏ ఉంది. ఓకేనా. ఇక్కడ ఏముంది, మధ్యలో బి ఉంది, ఇక్కడ ఏముంది, సి ఉంది, ఇక్కడ ఏముంది, సి ఉంది. అయితే ఏ సర్కిల్ సి సర్కిల్ కలవలేదు, ఏ సర్కిల్ సి సర్కిల్ కలవలేదు. కలవకపోతే రిలేషన్షిప్ లేదని అనుకోవద్దు. ఎందుకు అంటే అతను చెప్పలే కదా రిలేషన్షిప్ లేదని చెప్పలే. మరి ఉంది అని చెప్పిండా? ఉంది అని కూడా చెప్పలేదు. అంటే ఇప్పుడు ఏకి సికి మధ్య రిలేషన్షిప్ ఏంటి అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నమాట. ఓకేనా. ఏకి సికి సర్కిల్ మధ్య రిలేషన్ ఏంటంటే ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఇంకా క్లియర్గా మన భాషలో చెప్పాలంటే ఏమంటున్నానా, ఏ అండ్ సి వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఏ అండ్ సి వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి. సో కొత్త మ్యారేజ్ అయింది, ఏదో చిన్న మిస్యూజ్ వల్ల వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కలుస్తారా కలవరా అంటే, కానీ ఏ అండ్ సి మ్యారీడ్ కపుల్స్, ఏదో చిన్న మెసేజ్ వల్ల వాళ్ళకి మిస్యూజ్ బర్త్డే, ఒక చిన్న గొడవ అయ్యి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు కలుస్తారా కలవరా అంటే మనం చెప్పలేం కదా. కలుస్తారు అన్నా రాంగే, కలవరు అన్నా రాంగే. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా. ఏకి సికి సర్కిల్ కలవలేదు, రిలేషన్షిప్ ఉండొచ్చు లేదా
పోవచ్చు అన్నమాట. అప్పుడు మనం ఏం చూస్ చేసుకుంటామంటే, అంటే కొన్ని అంటే వాటి మధ్య పాజిటివ్ అంటే ఉన్నది అన్నట్టే కదా, ఉండొచ్చు. ఇది నెగిటివ్ అంటే లేదు, ఉండకపోవచ్చు. కొన్ని అంటే ఉన్నదని చెప్తుంది, ఏం లేదు అంటే లేదని చెప్తుంది. అంటే ఇక్కడ ఐదర్ ఆర్ కండిషన్ యూజ్ చేస్తాం. అంటే ఆప్షన్ ఏంటంటే 1 లేదా 2 అవ్వచ్చు, 1 లేదా 2 అవ్వచ్చు, 1 లేదా 2 అవ్వచ్చు అన్నమాట. ఐదర్ 1 or 2 ఫాలో అవ్వాలంటే ఆ 2 సర్కిల్స్ మధ్య కలవకూడదు, ఆ 2 సర్కిల్స్ కలవకూడదు. మనకి తీర్మానాలలో సమ్ ఉండాలా, నో ఉండాలి. అప్పుడు మనకు ఐదర్ ఆర్ కండిషన్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో లాస్ట్లో మనకి ఇంకొకటి ఉంది, అదేంటంటే సో నెగిటివ్గా వచ్చేటటువంటిది అదొకటి నేర్చుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ లాస్ట్ రిలేషన్షిప్ ఏంటంటే నో. ఓకేనా, ప్రకటన అంటే నో అంటే ఏది కాదన్నమాట. ఇక్కడ చూడండి అన్న, ఏ కామా బి కాదు, ఏ కామా బి కాదు. అంటే క్లియర్గా ఏంటి, ఏకి బీకి సంబంధం లేదు అని చెప్తున్నాడు. ఒక ఇద్దరి మధ్య సంబంధం లేదు అని చెప్పినప్పుడు ఏ బి, ఒక ఇద్దరి మధ్య సంబంధం లేదని చెప్పినప్పుడు అందులో లైన్స్ వేయండి, మీకు ఈజీ అనిపిస్తుంది. ఎందుకు సార్ అంటే ఇందాక మనం సమ్ ఏ సార్ బి చూసినాం, సమ్ బి సార్ సి చూసినాం. ఇక్కడ ఏ సర్కిల్ సి సర్కిల్ కలిసినా కలవలేదు. అక్కడ ఏంటి మరి, రిలేషన్షిప్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే లేదు అని చెప్పిండు అనుకోండి, రిలేషన్షిప్ లేదు అని చెప్తే కథం, ఏం చేయాలా, లైన్స్ వేయాలి. తీర్మానాలలో ఈ విధంగా వచ్చినప్పుడు, తీర్మానాలలో ఎలాంటి పాజిటివ్ తీర్మానం వచ్చినా అదేమవుతుంది, రాంగ్ అవుతుంది. ఎలాంటి పాజిటివ్ తీర్మానం వచ్చినా రాంగ్ అవుతుంది. ఎందుకు నాన్న, స్టేట్మెంట్లో క్లియర్గా చెప్తుండే కదా నెగిటివ్, వాళ్ళిద్దరికి ఏ సంబంధం లేదురా బాబు అని చెప్తున్నాడు. ఏ సంబంధం లేదురా బాబు అని చెప్పినప్పుడు ఆల్ రిలేషన్ అయినా సమ్ రిలేషన్ అయినా ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఒకవేళ ఇట్లా ఇచ్చాడు అనుకున్నాను, ఇప్పుడు చూడండి, కొన్ని ఏలు బీలు కావన్నాడు అనుకోండి, కొన్ని ఏలు బీలు కావన్నాడు. కొన్ని ఏలు బీలు కావన్నప్పుడు నువ్వేం చేస్తావు, ఓహో కొన్ని ఏలు బీలు కావంటే ఇక్కడ ఏమొచ్చింది, నెగిటివ్ వర్డ్ కదా ఇది, నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలా, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా, ఉంది కదా, స్టేట్మెంట్ మొత్తం నెగిటివే. సో నెగిటివ్ అడిగినప్పుడు నెగిటివ్ ఇచ్చింది అనుకోండి, ఏమవుతుంది, రైట్ అవుతుంది కదా. ఇందాకనేమో నెగిటివ్ వచ్చినప్పుడు స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళినాం, స్టేట్మెంట్లో టోటల్గా పాజిటివ్ ఉంది కాబట్టి దాన్ని రాంగ్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కన్క్లూజన్లో నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఉంటే ఎక్కడికి వెళ్ళినాం, స్టేట్మెంట్ దగ్గరికి, అంటే ప్రకటన దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ ఉంది మరి నెగిటివ్ ఉంది కదా, సో రైట్. అంటే ఇలాంటి సందర్భంలో ప్రకటనలో నెగిటివ్ ఉండి తీర్మానంలో పాజిటివ్ ఉంటే ఏదైనా రాంగ్ అవుతుంది. ఎలాంటి నెగిటివ్ తీర్మానం అన్నా ఏమవుతుంది, రైట్ అవుతుంది. ఎలాంటి నెగిటివ్ తీర్మానం అన్నా రైట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ లాజికల్ రీజనింగ్ కాన్సెప్ట్స్ అండి. సో సమ్ కానీ, నో కానీ, నాట్ కానీ. సో నెక్స్ట్ సెషన్లో ఈ సిలాజిమ్స్ క్వశ్చన్స్ని ఏ విధంగా డిస్కస్ చేయాలో, ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈజీ వేలో నెక్స్ట్ సెషన్లో వి విల్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ అండి.